పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. కాలం గడుస్తూ ఉంది, కాలగమనం ముందుకు పోతూ ఉంది. పెద్దలు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనిక దేశాలు, వలస ఆధిపత్య దేశాలు మరింత ధనికులు అవుతూ ఉన్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఈ దేశం మరి అంటే ఈ ప్రపంచంలో వలస దేశాలు ఏదైతే ఉన్నాయో అవి దేశ ప్రజలకి బాగా వెనకబడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా సోదరీమణులారా, ఏది అయినప్పటికీ వలసల్లో ఉన్నటువంటి దేశాలు వెనకబాటుకి ప్రధాన కారణంగా మనకు కనపడతా ఉంది. ఏదైతే ముందుకు ఆధిపత్యం చేస్తూ కొన్ని దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగానైనా అది మిలిటరీ పేరుతో పంపించినా, లేకపోతే ఆర్థిక గుత్తాధిపత్యం కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ పాలసీ ఏదైతే ఉందో వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకున్నటువంటి దేశాలు బాగా పెట్టుబడి దారి దేశాలుగా, లేకపోతే వాళ్ళ సంపదనంతా పెద్ద ఎత్తున సంపాదించుకోవటం, ఈ వర్ధమాన లేకపోతే బాధిత దేశాలు ఏదైతే ఉన్నాయో అవి వెనకబట్టడానికి ప్రధానమైన కారణంగా మనకు కనపడతా ఉంది. సో తద్వారా అభివృద్ధి చెందాల్సినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందాలి, కానీ అభివృద్ధి చెందటం లేదు. సో ఈ సంపద అంతా అక్కడ తరలించబడిపోతూ ఉంది, సంపద కేంద్రీకరణ జరుగుతూ ఉంది. సామ్రాజ్యవాద దేశాలు ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకు పోతున్నాయి అనేది మనం చెప్పుకోక తప్పదు. సోదరులారా సోదరీమణులారా, సో ఈ క్రమంలోనే ఆ దేశంలో అనేక వెనకబడుతనాలకు ప్రధానమైనటువంటి కారణం మనకు కనిపిస్తూ ఉంది. ఆయా దేశాలు, బాధిత దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఈ దేశాల్లో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అవి గగన కుసుమాల్లాగా తయారైంది. ముఖ్యంగా భవిష్యత్ తరాలు బాలకార్మికులుగా మారుతూ ఉన్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉంటా ఉన్నారు. అట్లా భవిష్యత్ తరాలని ఆయా దేశాలు నిర్మించుకోవడం కష్టంగా ఉంటుంది. అది ప్రపంచంలో ఏ దేశాలకైనా ఇది వర్తించుద్ది అని చెప్పక తప్పదు. సో మనం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు పేద కుటుంబాల ఆదాయం, పిల్లల ద్వారా వచ్చే ఆదాయం 25 నుంచి 40% ఉంది. ప్రపంచంలో పేద కుటుంబాల్లో కోట్లాది మంది పిల్లలు ఉన్నారు. 19వ శతాబ్దం కానీ 20వ శతాబ్దం కానీ అనేక దేశాల్లోనే 5 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం కానీ, హౌస్ హోల్డ్కు సంబంధించిన పనులు కానీ, ఫ్యాక్టరీలో కానీ, మైనింగ్లో కానీ, రెస్టారెంట్లు, పాడి పరిశ్రమ, న్యూస్ పేపర్ బాయ్స్గా, ఇంటి పనులు, ఈ విధంగా వాళ్ళు బాలకార్మికులుగా వివిధ రంగాల్లో అందులేడని సందేహం లేదు. ఎందెందుగలడా చూసిన అన్నందుగలడన్న సందేహం అన్నందుగలడన్న చందంగా అన్ని రంగాల్లోకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాలకార్మికులను పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో 2023 నాటికి ప్రపంచంలో అత్యంత పేద దేశాల 5గురిలో ఒకరు బాలకార్మికులుగా, పేద దేశాల్లో ప్రతి 5గురిలో ఒకళ్ళు బాలకార్మికులు అనేది గుర్తించింది సర్వే సంస్థలు. అత్యధిక సంఖ్యలో సబ్సహారా ఆఫ్రికాలో నివసిస్తున్నారు బాలకార్మికులు. ప్రతి 4గురిలో ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారు. 2017 ఆఫ్రికా దేశాలైన నమాలి, కెవిన్, చౌడ్, గినియా, బస్వాల్లో 5 నుంచి 14 సంవత్సరాల పిల్లలు 50% పైగా బాలకార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి వెనకబడిన దేశాలుగా మనం చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు బాలకార్మికులు పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. యునిసెఫ్ ఏదైతే అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 17 సంవత్సరాల వయసు గల కార్మికులు 168 మిలియన్లు ఉన్నారంటే వీరిలో కోవిడ్-19 కాలంలో 9 కోట్ల మంది బాలకార్మికులుగా మారారు. ఆసియా ఖండంలో 22, ఆఫ్రికాలో 32, లాటిన్ అమెరికాలో 17 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే 100% మంది అని చెప్పుకోవచ్చు. ఆసియాలో 114 మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారు. లేబర్ ఇండెక్స్ 2012 ప్రకారం చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పనిచేస్తున్న 76 కంపెనీలు విపరీతంగా బాలకార్మిక చేత పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫ్యాక్టరీల యజమానులు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లోకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వివిధ యాజమాన్యాలు బాలకార్మికులు పని చేయించుకుంటూ ఉన్నాయి. బాలలో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. భారతదేశంలో పేదరికం, అధిక నిరుద్యోగం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. లక్షలాది మంది పిల్లలు బాలకార్మికులను మారుతున్నారు. సేవ్ ద చిల్డ్రన్ నివేదిక ప్రకారం 14-17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పారిశ్రామిక శక్తిలో బాలకార్మిక శక్తి 62.8% ఉందంటే బాలికల కంటే బాలురు ఎక్కువగా ఉన్నారు. బాలకార్మికులు గ్రామీణ భారతంలో ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 80 మంది పిల్లలు పని కల్పించి 80% మంది పిల్లలు ఆ పరిస్థితులు నెట్టివేయబడ్డారు. అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు కానీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పట్టణ ప్రాంతాల్లో వలసలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనులు దొరకట్లేదు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో బాలకార్మికులు పెరుగుతూ ఉన్నారు. భారతదేశంలో ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో
1,26,66,377 మంది బాల కార్మికులు ఉన్నారని చెప్పేసి భారతదేశం చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను, 1,26,66,6377 మంది. ఎందుకంటే ఇంకా 2-3 రెట్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళ లెక్కలు దొరికినాయి. యూపీలో అత్యధికంగా 19,27,997 ఉండగా దేశ రాజధానిలో 10 లక్షల మంది పైగా బాల కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. భారతదేశ ఏదైతే ఉందో భారత ప్రభుత్వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ముస్లిం జనాభాలో ఎక్కువ మంది బాల కార్మికులు ఉన్నారు. అందుకు కారణం ఆర్థిక, సాంఘిక వెనకబాటుతనం బాగా ఉన్నది, నిరక్షరాస్యత ఉంటేనే దానికి కారణం. పిల్లలు బాల కార్మికులుగా మారటం వల్ల వారి బాల్యాన్ని దూరం చేస్తున్నారు. వారి భద్రత, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 మంది పిల్లలు 16 మంది బాల కార్మికులుగా శ్రమదోపిడికి గురవుతున్నారు. గనుల్లో, కార్ఖానాల్లో అనేక చోట్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అక్రమ రవాణా జరుగుతూ ఉంది. పిల్లలకు సంబంధించి శ్రమదోపిడి జరుగుతూ ఉంది. కుటుంబం అప్పులు తీర్చడానికి పిల్లల్ని పనిలో పెడతా ఉన్నారు. గనుల్లో, కార్ఖానాల్లో జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో ప్రమాదాల బారిన పడి చనిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. సో అట్లా చూసినప్పుడు పిల్లలు అనేక రకాలుగా సిక్ అవుతూ ఉన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక రకాలు వెన్నుముక్క సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఇతర అనేక రకాల ఆరోగ్య సమస్యలు రేజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక దోపిడీ ఉన్నది. విచార కోపంలోకి లాగబడుతున్నారు. బాల కార్మిక నిషేధ చట్టం 1986 చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలకు సంబంధించి బాల కార్మికులుగా గుర్తించింది. సో బాల కార్మికులు పని గంటలు, పని పరిస్థితులు నియంత్రించడం, ప్రమాదకరమైన పరిస్థితుల్లో బాల కార్మికులను ఉపయోగించుకోవడం నిర్దేశించి చట్టం యొక్క లక్ష్యం. సో చట్టాలు డౌరీ యాక్ట్ లాగానే ఉన్నప్పటికీ కూడా అవి కార్యాచరణలో అమలు కావట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. 2016లో సవరించబడినటువంటి బాల కార్మిక చట్టం వృత్తుల్లో పిల్లలను పనిచేయించడం నిషేధించినప్పటికీ కూడా ప్రమాదకర పనుల్లో, ప్రక్రియల్లో వాళ్ళని ఉండనివద్దని కఠినమైన చట్టాలు వచ్చినా, శిక్షలు వచ్చినా అవి అమలు కావట్లేదు అనేది మనం చెప్పుకోక తప్పదు. సో ప్రధానంగా భూ పంపిణీ గ్రామీణ పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాలకి భూమి పంపిణీ జరిగినప్పుడు వాళ్ళకు ఒక భరోసా వస్తుంది. ప్రజలకు అవగాహన కల్పించినప్పుడు పిల్లల్ని పనిలో కాదు బడిలో ఉంచాలనే అవకాశం వస్తుంది. ముఖ్యంగా వాళ్ళ పేదరికం, సో ఏదైతే ఉందో పేదరికమే బాల కార్మిక వ్యవస్థకి ప్రధానమైనటువంటి పరిస్థితులకు నెట్టవేయబడ్డట్టుగా మనకు కనపడుతుంది. అందుకోసం మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాలు